హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మనము గోంగూర పచ్చిరొయ్యల కర్రీ చేసుకుందాం. దీనికోసం గోంగూర 2 కట్టలు తెచ్చాము మార్కెట్ నుంచి. ఇవి శుభ్రంగా ఒక్కొక్క ఆకు శుభ్రంగా తీసుకోవాలి. పోయిన ఆకులు ఏమైనా ఉంటే పక్కకు పడేసుకోవాలి కదా. అవన్నీ శుభ్రంగా తరిగేసి వాటర్లో కొంచెం కళ్ళుప్పేసి శుభ్రంగా కడగాలండి. అదిగోండి, ఎప్పుడైనా సరే ఏ కూరగాయ కడిగినా సరే కళ్ళుప్పు వేసుకుని శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే పురుగు మందులు కొడుతున్నారు కదా, అందుకని మనం కళ్ళుప్పు వేసి కడిగితే చాలా మంచిది. ఇలా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు పచ్చి రొయ్యల్లో కూడా కొంచెం ఉప్పేసి ఇలా కడిగేసి కొంచెం హాట్ వాటర్ పోసి మూత పెట్టి పక్కకు పెట్టాను. ఆ వాటర్ అంతా మనం తర్వాత వంచేయాలండి. అవి పక్కకు పెట్టాను, అవి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి తరుగుదాము ఈ పచ్చిరొయ్యలు గోంగూరలోకి. ఇవి కూడా చూపించాలా అని కాదు, కానీ తెలియని పిల్లలు కూడా ఉంటారు కదండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ డ్యూటీలకి వెళ్ళి వాళ్ళకి చెప్పటానికి వీలు పడిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళు తెలుసుకుంటారని ఒక ఉల్లిపాయ నిలువుగా సన్నగా తరిగి పక్కకు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తరిగాను. ఇప్పుడు టమాటా చూడండి, ఎదర వైట్ కలర్లో ఉంటుంది టమాటా, అది తీసేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, ఇలా తీసేసుకోవాలి. అదిగోండి అలా తీసేసి అవి పడేసి ఇప్పుడు ఈ టమాటా మనం నిలువుగా సన్నగా తరిగి ఈ గింజలు తీసేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు మంచివి తెచ్చుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా మనం తొక్క తీసిన వెంటనే బ్లాక్ కలర్లో ఉంటున్నాయండి ఉల్లిపాయలు అన్నీని. అవి చూసుకుని ఉల్లిపాయలు మంచివి తెచ్చుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ సరిపోతుందండి, ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా. కొంచెం జీలకర్ర వేసాను. అలాగే ఉల్లిపాయలు మనం తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసి మనం ఫ్రై చేసుకుందామండి. 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేకి మనం ఉప్పు వేసుకుంటే గమ్ముని ఫ్రై అవుతుంది ఉల్లిపాయ, అందుకని 1 స్పూను కళ్ళుప్పు వేసాను. నేను ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుంటానండి, నా వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకున్నాము. ఈ పచ్చిరొయ్యలు గోంగూరలో పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలి, అందుకని పచ్చిమిర్చి క్వాలిటీ ఎక్కువే వేసాను. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు, ఆ పచ్చిరొయ్యలు 1 స్పూన్ పసుపు వేసి ఆ వాటర్ అంతా వంచేసి పసుపు వేసి పెట్టుకున్నానండి. ఇవి వేసుకుందాం ఇప్పుడు. ఈ పచ్చిరొయ్యలు గ్యాస్ సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. మనం హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే మాడుతుంది అనమాట. హైలో పెట్టుకోకూడదు గ్యాస్. ఇవిగోండి ఇలా సిమ్లీలో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక పెద్ద స్పూను కారం వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఈ కారం సరిపోతుంది మనకి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకుందాం. మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా టమాటా, ఆ టమాటా వేసుకుని ఇవి మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి, టమాటా మగ్గాలి కదా, బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీలో ఒక ఆవకాయ పచ్చడి ఒక బద్ద వేసుకుని కాంబినేషన్ తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? ట్రై చేయండి మీరు. ఇప్పుడు తినకపోతే అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాం, 3/4 గ్లాసు అంటే 3/4 లీటరు నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు చక్కగా మసాలాన్ని ఫ్రాన్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం గోంగూర ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరలో కూడా పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి మంచిగా కొంచెం కళ్ళుప్పేసి రుబ్బి పక్కకు పెట్టుకున్నాను. ఇవిగోండి ఇప్పుడు ఈ కర్రీ చక్కగా దగ్గరగా అయిపోయింది వాటర్ అంతానే. ఇప్పుడు మనం ఆ రుబ్బి పెట్టుకున్న గోంగూర ఈ మిశ్రమంలో వేసుకోవాలి. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. ఇవిగోండి 1 కప్పు అయింది గోంగూర. ఈ గోంగూర సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ వేసుకున్న టేస్ట్ మళ్ళీ బాగోదు. మనం అన్నీ సరిపాలుగా సమపాడులో వేసుకోవాలి, అలాగైతేనే టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా సరే. ఇప్పుడు చక్కగా సరిపోయింది గోంగూర ఈ మిశ్రమంలోకి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా గోంగూర వేసిన తర్వాత, హైలో పెట్టామంటే మళ్ళీ మాడిపోతుంది. అది చూసారా, చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు మనం ఈ పచ్చిరొయ్యలు గోంగూరలోకి తాలింపు పెట్టుకుందాం. మీరు ఎప్పుడైనా పెట్టారా? చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి.
ఈ పచ్చిరొయ్యలు గోంగూరలోకి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుని బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు కడిగి 2 వేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు కూడా వేసాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవి వేసి ఫ్రై చేసుకుని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు గోంగూరలో ఈ తాలింపు వేసుకుందాం. ఇగో చూడండి, ఈ తాలింపు వేసుకుని మనం ఒకసారి ఈ కర్రీ మొత్తం కదిపామంటే చక్కగా మనం తాలింపు పెట్టింది ఆ గోంగూర అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ఒక బౌల్‌లోకి తీసుకొని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. మా వారైతే అయ్యిందా? అయ్యిందా? అనేసి ఒకటే అడుగుతున్నారు. రెడీ అయిపోయిందండి. అదిగోండి ఆయనకి వడ్డిస్తున్నాను. ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా?